ధర్మస్ఫోర్డ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించి మనము ఆశ్రమ పాఠశాలలు ఏవైతే ఉన్నావో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీల వివరాలు మనం చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఉమెన్ పోస్టులు, జనరల్ పోస్టులు, అలాగే జిల్లాల వారీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. అలాగే దీంట్లో ఇంకో కేటగిరీ కూడా ఉంది, అదేంటో చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు అనేవి ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయో. ఇక్కడ ఏంటంటే ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు అనేవి ముందు మీరు గమనించినట్లయితే శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం తర్వాత శ్రీకాకుళం నుంచి మరి విజయనగరం, విశాఖపట్నం, ఈస్టు, వెస్టు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప అన్ని జిల్లాల్లోనూ ఈ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ అన్ని జిల్లాల్లోనూ ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఖాళీలు కూడా అట్లు అన్ని సబ్జెక్టులకి ఉన్నాయి. ఇంకొకటి కర్నూలు, అలాగే చిత్తూరు, గుంటూరు, ప్రకాశము, కర్నూలు ఈ 3 జిల్లాల్లో ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ కాకుండా చెంచు స్కూల్స్ అని కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఈ గుంటూరులో ఉన్నాయి చెంచు స్కూల్స్ అంట. ఇగోండి చెంచు స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ ఈ విభాగంలోనే ఆ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఒక 3 జిల్లాల్లో మరి అవి కూడా ఉన్నాయి. అందులో ఒకటి గుంటూరు, తర్వాత ప్రకాశము, తర్వాత మరి కర్నూలు. ఈ జిల్లాల్లో చెంచు స్కూల్స్ అని కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఆశ్రమ పాఠశాలలు అయితే ఆల్మోస్ట్ మనకున్నటువంటి 13 జిల్లాల్లోనూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అవి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్జిటిలో ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయి, ఏ సబ్జెక్టులు ఉన్నాయి, అలాగే ఉమెన్ ఎన్ని ఉన్నాయి, జనరల్ ఎన్ని ఉన్నాయి, కేటగిరీ పోస్టుల్లో మరి జనరల్, ఉమెన్ అన్నీ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదిగోండి, ఇక్కడ శ్రీకాకుళం జిల్లా మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఇచ్చిన దాని ప్రకారం అయితే శ్రీకాకుళం జిల్లా చూద్దాం. శ్రీకాకుళం జిల్లా నుంచి అన్ని జిల్లాలు మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇదిగోండి శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటి పోస్టులు, ఇగో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు. ఇందులో శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటి పోస్టులు మీరు రాసుకోండి, నోట్స్ తీసుకొని మీకు ఏ పోస్టులకు అప్లై చేస్తున్నారో మీది ఏ కేటగిరీయో చూసుకుని ఆ కేటగిరీలో జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి తెలుసుకొని రాసుకోండి. మీరు అలా రాసుకుంటేనే ఓవరాల్గా ఏ సబ్జెక్టులో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ మేనేజ్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు పోటీ పట్టడానికి ఎన్ని పోస్టులు ఉన్నాయని మీకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట. కాబట్టి మీరు రాసుకుంటూ ఉండండి, నోట్ చేసుకోండి అన్ని చోట్ల. ఇక్కడ చూడండి, శ్రీకాకుళం జిల్లా ఎస్జిటి పోస్టులు 29 ఉన్నాయండి. ట్రైబల్ వెల్ఫేరు ఇది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేయలేదు. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో తర్వాత ఈ యొక్క ఎస్జిటి 29 పోస్టులు చూసుకున్నట్లయితే ఇవి ఎలా ఇచ్చారో చూసుకోండి. ఇదిగోండి ఏ కేటగిరీకి ఏమేమి ఇచ్చారు అనేది ఇక్కడ ఉంది క్లియర్గా. ఇదిగోండి ఓపెన్ ఓసీ కేటగిరీలో 29 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 29లో ఓపెన్ కేటగిరీ 14 ఇచ్చారు. ఈ 14 ఓపెన్లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు. ఓకే, ఉమెన్కి ఓసీ ఉమెన్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఓసీ అనగానే ఓసీ ఉమెన్ అయ్యి, ఇది ఓసీ జనరల్. ఇంకేనా ఉంటాయి, 3 పోతే 11 పోస్టులు ఉంటాయి. 11 పోస్టులు ఉంటాయి. ఈ 11 కూడా ఓసీ జనరల్ పోస్టులు. గుర్తుపెట్టుకోండి, ఓసీ జనరల్ అంటే మళ్ళీ చెప్పను, చాలాసార్లు చెప్పాను. ఓసీ జనరల్ అంటే కేటగిరీతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎవరైనా, ఉమెన్ అయినా, మెన్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓసీ జనరల్ అంటే. ఓకే, ఓసీ ఉమెన్ అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా ఏ ఆడపిల్లలైనా అప్లై చేసుకోవచ్చు. ఏ మహిళా ఉద్యోగులైనా, మహిళా మనులు ఎవరైనా కానీ ఈ ఓసీ ఉమెన్ అనగానే క్యాస్ట్తో సంబంధం లేకుండా ఎస్సీ అయినా, ఎస్సీ ఉమెన్ అయినా, ఎస్టీ ఉమెన్ అయినా, ఈ బీసీ ఉమెన్ అయినా, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇకపోతే బీసీఏ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయండి. 2 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు. అంటే బీసీఏ ఉమెన్కి. ఇక్కడ ఇంకొకటి ఉంది, అదేంటి అప్పుడు ఈ ఒక్క పోస్ట్ ఏమవుద్ది, జనరల్ పోస్ట్ అవుద్ది. అంటే బీసీఈ జనరల్ పోస్టు, బీసీఏ జనరల్ అనమాట. బీసీఏ క్యాడర్లో జనరల్ పోస్ట్ అవుద్ది ఒకటి. నెక్స్ట్ బీసీబీలో 2 ఉన్నాయి. రెండిట్లో ఉమెన్కి ఏమీ లేదు కాబట్టి ఇవి బీసీబీ జనరల్ పోస్టులు అవుతాయి. బీసీబీ జనరల్. ఓకే, 2 పోస్టులు. బీసీడీ క్యాడర్ ఉంది. బీసీడీ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ బీసీడీ జనరల్ పోస్టులు అవుతాయి ఈ 2 కూడాను. ఓకే, బీసీఈ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్ట్ ఏం చేశారంటే ఇక్కడ ఉమెన్కి ఇచ్చేశారు.
అంటే బీసీఈ ఉమెన్కి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి జనరల్లో లేవు. ఇక బీసీఈ ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి ఏం చేశారు, ఉమెన్కి ఇచ్చేశారు. ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చింది. ఆ అమ్మాయి ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్ ఎవరి కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకుంటారు ఉమెన్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒక్క పోస్ట్ ఉంది. ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ ఒక్కటి ఏమవుద్ది, జనరల్ పోస్ట్ అవుద్ది. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అవుద్ది అనమాట ఇది. ఓకే. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా ఎస్టీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే. ఇవి 2 ఎస్టీ జనరల్. రైట్. నెక్స్ట్ మిగిలిన పోస్టులు ఇక్కడ చూడండి. ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు ఉంటే ఒకటి ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చేశారు. ఇంకా 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు ఏంటి, ఈడబ్ల్యూఎస్ జనరల్ అనమాట. ఓకే. నెక్స్ట్ హెచ్ఐ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, హియరింగ్ ఇంపేర్డ్. ఓహెచ్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, స్పోర్ట్స్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో కూడా 1 పోస్ట్ ఉంది. అది. నెక్స్ట్ ఎస్జిటి అయిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఆశ్రమ పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ఎస్జిటి పోస్టులు అయిపోయినాయి. ఇప్పుడు ఎస్జిటి తెలుగు అయిపోయింది, ఎస్జిటి ఒరియా. ఇప్పుడు ఇదిగోండి, ఎస్జిటి ఒరియా మీడియం శ్రీకాకుళం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 4 పోస్టులు ఉన్నాయి. ఓకే. ఈ 4 పోస్టులు చూడండి ఎవరికి ఇచ్చారు. రైట్. ఓసీ 2 పోస్టులు ఓపెన్, 4ట్లో 2 ఓపెన్లో ఇచ్చాడు. ఆ ఓపెన్లో ఇచ్చిన 2 పోస్టులు కూడా ఉమెన్కి ఇచ్చేశారు. అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చారు. కాబట్టి జనరల్లో ఎవరు ఏమి లేవు, ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకుంటారు. ఓసీ ఉమెన్లో ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ బీసీసీ 1 పోస్ట్ ఉంది. బీసీసీ 1 పోస్ట్ ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది బీసీసీ జనరల్ పోస్టు. ఓకే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 1 పోస్టే ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టు. ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది శ్రీకాకుళం జిల్లా ఎస్జిటి ఒరియా మీడియం, ఒరియానా ఉర్దూనా చూడండి. ఇదిగోండి ఎస్జిటి ఒరియా మీడియం 4 పోస్టులు అయిపోయినాయి. నెక్స్ట్ శ్రీకాకుళం ఎస్ఏ ఇంగ్లీషు. ఓకే. ఆశ్రమ పాఠశాలలో మరి అన్నీ ఉంటాయి. ఎస్జిటి పోస్టులు ఉంటాయి ఆశ్రమ పాఠశాలలో, కానీ మీకు గుర్తు రావాలి ఎస్జిటి పోస్టులు, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శ్రీకాకుళం జిల్లా ఎస్ఏ ఇంగ్లీషు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల 12 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏ ఇంగ్లీషు. ఈ ఎస్ఏ ఇంగ్లీష్ 12 పోస్టులు ఉంటే ఇగోండి ఆ 12 పోస్టులు కూడా ఏం చేశారు, ఓసీ ఉమెన్ 3 పోస్టులు ఇచ్చారు. ఓకే. ఎస్ఏ ఇంగ్లీషు 12 పోస్టులు ఉంటే ఓసీ ఉమెన్కి 3 ఇచ్చారు. ఓసీ జనరల్ 3 ఇస్తే అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు, ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 కూడా జనరల్ పోస్టులు, అంటే ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, ఆ ఒక్కటే జనరల్ పోస్టు, ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ బీసీబీలో కూడా 1 పోస్టే ఉంది. ఈ 1 పోస్ట్ ఏం చేశారంటే ఉమెన్కి ఇచ్చేశారు, బీసీబీ ఉమెన్. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, అది జనరల్ పోస్టు, ఉమెన్కి ఇవ్వలేదు ఇది. నెక్స్ట్ బీసీడీలో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు 1 పోస్టు. ఓకే. ఉమెన్కి ఇది ఇవ్వలేదు. అలాగే ఎస్సీ. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, రైట్, ఇక్కడ ఒకసారి చూడండి, ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది. రైట్. ఇక్కడ చూసుకోండి, ఎస్సీ గ్రూప్ 2 ఒకే 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 ఒకే 1 పోస్ట్ ఉంది. ఈ 1 పోస్ట్ని ఏం చేశారు, జనరల్ పోస్ట్ చేశారు, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్టే ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. ఎస్టీ 1 పోస్ట్, ఉమెన్కి ఇవ్వలేదంటే ఉమెన్కి పోస్ట్ లేదని కాదు, అది జనరల్ పోస్టు. జనరల్ పోస్ట్ అంటే మెన్ ఉమెన్ ఎవరైనా సంపాదించవచ్చు, ఎవరు మెరిట్ అయితే వాళ్ళకి వస్తుంది, ఇద్దరికీ అవకాశం ఉంది. ఎస్టీలో కూడా 1 పోస్టే ఉంది, అది కూడా జనరల్ పోస్టు. ఓకే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఓకే. రైట్. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే. నెక్స్ట్ తీసేయండి. నెక్స్ట్ దీని తర్వాత శ్రీకాకుళం మ్యాథమెటిక్స్. ఇప్పుడు ఇంగ్లీష్ చూసాము, ఇది మ్యాథమెటిక్స్. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో శ్రీకాకుళం జిల్లా మ్యాథమెటిక్స్ అనమాట ఇవి. రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, శ్రీకాకుళం మ్యాథమెటిక్స్, ఎస్ఏ మ్యాథమెటిక్స్ 13 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల 13 పోస్టులు ఉంటే ఈ 13 పోస్టులు ఎలా ఇచ్చారు, ఇక్కడ చూడండి, మ్యాథ్స్ అనమాట.
ఇదిగోండి మళ్ళీ ఇక్కడ రాద్దాం. ఎస్ఏ మ్యాథ్స్ 13 పోస్టులు ఉన్నాయి. ఈ 13 పోస్టుల్లో ఓసీ ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయండి. 8లో ఏం చేసి ఈ 8లో 2 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? 6 పోస్టులు ఉంటాయి. ఈ 6 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒకటే పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్ట్ ఇక్కడ ఉమెన్కి ఇచ్చేసారు. అంటే బీసీఏ ఉమెన్కి ఇచ్చారు ఈ పోస్ట్ని. ఇది ఉమెన్ పోస్టు ఉమెన్. నెక్స్ట్ బీసీబీ ఒకటే పోస్ట్ ఉంది. ఇదేమో జనరల్ పోస్టు, ఉమెన్కి ఇవ్వాల, జనరల్ ఇది. ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే. ఎస్సీ గ్రూప్ 3 జనరల్, ఇది ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ హెచ్ఐ కేటగిరీలో ఒకటి ఉంది, స్పోర్ట్స్ కేటగిరీలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. రైట్. ఇది ఎస్ఏ మ్యాథ్స్ శ్రీకాకుళం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి శ్రీకాకుళం డిస్టిక్ అండి. శ్రీకాకుళం ఇక్కడ చూడండి ఎస్ఏ ఫిజికల్ సైన్స్. ఇందులో ఎన్ని ఉన్నాయి? 9 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల 9 పోస్టులు ఉంటే ఆ 9 పోస్టులు శ్రీకాకుళం ఫిజికల్ సైన్స్. ఒకసారి చూద్దాం. ఇదిగోండి. ఓకే రైట్. ఎస్ఏపిఎస్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. 9 పోస్టులు ఉన్నాయి. రైట్ 9 పోస్టులు ఉన్నాయి. 9 ఎస్ఏపిఎస్ 9 పోస్టులు. అయితే ఇందులో ఓపెన్ కేటగిరీలో 4 ఇచ్చేశారు. 4ట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, ఓసీ ఉమెన్కి ఒకటి ఇచ్చారు. ఇంకా 3 పోస్టులు ఉంటాయి కదా, ఈ 3 పోస్టులు ఏంటి? ఓసీ జనరల్ అన్నమాట, ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీబీలో ఒకటే ఉంది, ఈ ఒకటే జనరల్ పోస్టు, ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ బీసీసీలో కూడా ఒకటే పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వలేదు. ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్టీలో ఒక పోస్ట్, ఎస్టీ కేటగిరీకి ఒకటి ఇచ్చారు, అది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల సెపరేట్గా. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. రైట్, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి పిఎస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఫిజికల్ సైన్స్ ఒరియా మీడియం అండి. ఒరియా మీడియం ఇదిగోండి. పిఎస్ ఇందాక చూసిన తెలుగు మీడియం, ఇది ఒరియా మీడియం. ఒక పోస్ట్ ఉంది. ఓకే, ఇక్కడ ఆ ఒక్క పోస్ట్ చూస్తే అది ఎవరికి ఇచ్చారు? ఓపెన్లో ఇచ్చేసారు. అది కూడా ఓపెన్ జనరల్ అన్నమాట, ఓసీ జనరల్. ఇదిగోండి ఓసీ జనరల్ పోస్ట్ అనమాట. ఈ ఒక్క పోస్టు ఒరియా మీడియం, పిఎస్ ఒరియా. ఇదిగోండి పిఎస్ ఒరియా మీడియము ఎస్ఏపిఎస్. రైట్. నెక్స్ట్ అది జనరల్ పోస్టు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ట్రైబల్ ఆశ్రమ పాఠశాల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 11 పోస్టులు. బయాలజీ అండి, ఇది బయాలజికల్ సైన్స్. శ్రీకాకుళం జిల్లానే బయాలజికల్ సైన్స్ ట్రైబల్ వెల్ఫేరు ఎన్ని ఉన్నాయి? 11 పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ రాస్తా నేను. ఇదిగోండి బిఎస్, ఎస్ఏబిఎస్ ఎన్ని ఉన్నాయి? 11 పోస్టులు. ఈ 11 ఓపెన్లో 6 ఇచ్చారండి. ఈ 6ట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చేసారు, అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చారండి. ఇంకా మిగిలిన 5 పోస్టులు ఉంటాయండి. ఈ 5 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు అండి, ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంటుందండి. బీసీఏ ఒకటే ఉంది, ఈ ఒక్కటి కూడా జనరల్ పోస్ట్ అండి, అంటే బీసీఏ జనరల్ అండి, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ ఒక పోస్ట్ ఉందండి, ఈ ఒక్క పోస్టు కూడా జనరల్ పోస్టు, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ఇది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒకటే పోస్ట్ ఉందండి. ఎస్సీ గ్రూప్ 3 ఒకటే పోస్ట్ ఉంది, అది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అన్నమాట. అంటే ఎస్సీ క్యాండిడేట్స్ గ్రూప్ 3లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మేల్ అయినా ఫీమేల్ అయినా. ఇక ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉందండి, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వలేదు. ఇక్కడ చూడండి ఉమెన్కి పోస్టులు ఇవ్వలేదు సెపరేట్గా, అందుకని ఓపెన్ పోస్టులు, జనరల్ పోస్టులు అన్నమాట ఇవన్నీ. కేటగిరీలో జనరల్ పోస్టులు. ఈడబ్ల్యూఎస్ వచ్చి ఒకటే ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే. హెచ్ఐ కేటగిరీలో ఒకటి ఉంది, స్పోర్ట్స్ కేటగిరీలో ఒకటి ఉంది. ఓకే. నెక్స్ట్ బయాలజీ అయిపోయింది. బయాలజీ ఒరియా మీడియం ఉంది ఇప్పుడు. ఇదిగోండి బయాలజీ ఒరియా మీడియం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? బయాలజీ ఒరియా మీడియం వచ్చే శ్రీకాకుళం జిల్లా ఒకటే పోస్టు, ఒక్క పోస్టు వచ్చి ఇది కూడా ఓపెన్లో ఇచ్చేశారు. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు ఓపెన్, ఓసీ జనరల్ పోస్ట్ అనమాట. ఓపెన్ ఇక్కడ ఉమెన్కి ఇవ్వాల కాబట్టి ఇది జనరల్ పోస్ట్, ఓసీ జనరల్. ఓకే, ఓసీ జనరల్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ గమనించండి ఒకసారి. శ్రీకాకుళం జిల్లా ట్రైబల్ వెల్ఫేరు ఆశ్రమ పాఠశాల సోషల్ స్టడీస్. ఇదిగోండి
సోషల్ స్టడీస్ 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూడండి. ఓసీ ఓపెన్లో 5 ఉన్నాయి కదా సోషల్, ఓపెన్లో 2 ఇచ్చారు. ఆ రెండిట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, ఓసీ ఉమెన్కి. ఇంకెన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. ఈ ఒకటే ఓసీ జనరల్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది బీసీసీ జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 3 ఒక్క పోస్ట్ ఉంది, ఇది జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ ఒకటే పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఇది అయిపోయింది, సోషల్ స్టడీస్ ఇది అయిపోయింది. ఇకపోతే ఇక్కడ చూడండి, మనకు ఇప్పుడు దాకా శ్రీకాకుళం జిల్లా చూసాం. ఆశ్రమ పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో శ్రీకాకుళం జిల్లా చూసాం. ఇప్పుడు విజయనగరం రెండో జిల్లా అనమాట. ఇట్లా అన్ని జిల్లాలు మనం డిస్కస్ చేయాలి. విజయనగరం ఇదిగోండి, హెచ్జిటి పోస్టులు 60 ఉన్నాయండి ఇక్కడ. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో విజయనగరం జిల్లా హెచ్జిటి తెలుగు మీడియం పోస్టులు 60 ఉన్నాయి. ఈ 60 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి ఎట్లా ఇచ్చాడు, చాలా ఎక్కువ పోస్టులు కదా 60 పోస్టులు. మరి ఇక్కడ చూస్తే ఇవి ఎలా ఇచ్చాడు? రైట్, ఇదిగోండి 60 పోస్టులు ఉన్నాయి. 60 ఉంటే ఓపెన్ కేటగిరీలో 25 ఇచ్చాడు. 25లో 7 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 7 పోస్టులు పోతే 18 పోస్టులు ఉంటాయి. ఈ 18 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏలో 4 పోస్టులు ఉన్నాయండి. బీసీఏ క్యాడర్లో 4 పోస్టులు ఇస్తే అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, బీసీఏ ఉమెన్కి. ఓకే, బీసీఏ ఉమెన్కి ఒకటి ఇస్తే ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 జనరల్ పోస్టులు, బీసీఏ జనరల్ పోస్టులు. ఓకే, ఈ బీసీఏ జనరల్ పోస్టులు అన్నమాట 3 మిగిలినవి. ఇక బీసీబీ 5 పోస్టులు ఇచ్చాడు. 5లో 2 బీసీబీ ఉమెన్కి ఇచ్చాడు. బీసీబీ ఉమెన్కి 2 ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 ఏమవుతాయి? బీసీబీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో ఒకటే పోస్ట్ ఉందండి, ఆ ఒక్కటే జనరల్ పోస్ట్ అవుద్ది, జనరల్. బీసీడీ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయండి. 4లో ఒకటి ఉమెన్కి ఇచ్చేసాడు, అంటే బీసీడీ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 జనరల్ పోస్టులు అన్నమాట, అంటే బీసీడీ జనరల్ పోస్టులు 3 పోస్టులు, ఒకటేమో ఉమెన్కి ఇచ్చాడు. నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి. రెండు ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా బీసీఈ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, బీసీఈ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు ఉన్నాయి. 5లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు, అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, ఎస్సీ గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 4 పోస్టులు ఉన్నాయి. 4లో ఒకటి ఉమెన్కి ఇచ్చేసాడు. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 4 ఇచ్చాడు, ఒకటి ఇచ్చాడు. ఇంకా 3 పోస్టులు ఉన్నాయి. 3లో 3 ఉంటే ఈ 3 కూడా ఏమవుతాయి? జనరల్ పోస్టులు అవుతాయి. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అవుతాయి. ఎస్సీ గ్రూప్ 3లో జనరల్ పోస్టులు 3 ఉన్నాయి. ఇక ఎస్టీ క్యాడర్లో 4 పోస్టులు ఇచ్చాడు. 4లో ఒకటి ఉమెన్కి ఇచ్చేసాడు, అంటే ఎస్టీ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. ఇంకా 3 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 3 ఎస్టీ జనరల్ పోస్టులు. ఓకే, ఎస్టీ జనరల్ పోస్టులు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 6 పోస్టులు ఉన్నాయి. 6లో 2 ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 2 ఇచ్చాడు, ఉమెన్కి 2 ఇచ్చాడు. ఇంకా 4 ఉన్నాయి. ఈ 4 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ హెచ్ఐ కేటగిరీలో 1 ఇచ్చాడు, మరి ఓహెచ్ కేటగిరీలో 1 ఇచ్చాడు, అలాగే స్పోర్ట్స్ కేటగిరీ 2 ఇచ్చాడు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 ఇచ్చాడు. ఓకే, స్పెషల్ కేటగిరీ పోస్టులు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూస్తే విజయనగరం జిల్లాలో ఎస్ఏ ఇంగ్లీష్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 7 పోస్టులు. ఎస్ఏ ఇంగ్లీషు విజయనగరం 7 పోస్టులు. 7 పోస్టుల్లో ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయండి. 4లో ఒకటి ఉమెన్కి ఇచ్చేసాడు, అంటే ఓసీ ఉమెన్కి. ఇంకెన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ 3 ఓసీ జనరల్ పోస్టులు అనమాట. నెక్స్ట్ బీసీబీలో 1 పోస్టు ఉమెన్కి ఇవ్వలేదు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? బీసీబీ జనరల్, ఈ 1 పోస్టు బీసీబీ జనరల్ అవుద్ది. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో కూడా ఒకటే ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, అంటే ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్ అన్నమాట. ఎస్టీ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్టు. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత సబ్జెక్టు విజయనగరం జిల్లా ఎస్ఏ మ్యాథమెటిక్స్. ఇక్కడ గమనించండి, ఎస్ఏ మ్యాథమెటిక్స్ 25 పోస్టులు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో. ఓకే, ఇక్కడ చూస్తే రైట్, ఓపెన్లో 25 పోస్టులు మ్యాథ్స్,
ఎస్ఏ మ్యాథ్స్ 25 పోస్టులు ఉంటే ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10లో 2 ఓసీ ఉమెన్కి ఇచ్చేసాడు. మరి ఓసీ ఉమెన్కి ఇచ్చేస్తే ఇంక 8 పోస్టులు ఉంటాయి. 8 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉమెన్కి ఇవ్వాల పోస్టులు. బీసీ కేటగిరీలో ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఈ బీసీఏ 2 పోస్టులు కూడా జనరల్ పోస్టులు. బీసీఏ జనరల్ అన్నమాట. బీసీబీ ఉంది, 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా జనరల్ పోస్టే. ఈ 2 కూడా జనరల్. బీసీబీ జనరల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. బీసీసీలో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీడీలో కూడా ఒకటే ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీఈలో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, ఇవి కూడా జనరల్ పోస్టులే. ఓకే, ఇవన్నీ జనరల్ పోస్టులే. ఉమెన్కి ఏమి లేవు, అక్కడ ఇవ్వలేదు ప్రత్యేకంగా. అందుకని ఇక్కడ మేలు ఫీమేల్ ఎవరైనా రాసుకునే విధంగా జనరల్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 అండి, 1 పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అన్నమాట. SC3 జనరల్ పోస్ట్. ఎస్టీ క్యాటర్లో 2 ఉన్నాయి, ఇవి కూడా ఎస్టీ జనరల్ పోస్టులే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాటర్లో 2 ఉన్నాయి, ఇవి కూడా జనరలే, ఉమెన్కి ఇవ్వాల. విహెచ్ క్యాటర్లో 1 ఉంది, అంతే. రైట్. నెక్స్ట్ ఇదిగోండి విజయనగరం జిల్లా ఫిజికల్ సైన్స్ అండి. విజయనగరం జిల్లా ఫిజికల్ సైన్స్ ఇక్కడ గమనించండి. విజయనగరం ఫిజికల్ సైన్స్ 24 పోస్టులు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఇన్ని పోస్టులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ మండల పరిషత్లో చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ జిల్లాల్లో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ పోస్టులు స్కూల్స్ కూడా ట్రైబల్ స్కూల్సే ఉంటాయి కాబట్టి మరి ఖాళీలు పోస్టులు కూడా ట్రైబల్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అండి 24. ఇది ఎస్ఏ ఫిజికల్ సైన్స్ విజయనగరం జిల్లా 24 పోస్టులు ఉంటే ఇక్కడ ఈ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయి. ఒకసారి చూద్దాం సబ్జెక్టు. రైట్, ఫిజికల్ సైన్స్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం. రైట్, 24 పోస్టులు కదా. ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయండి. ఫిజికల్ సైన్స్ ఓపెన్లో 10 పోస్టులు ఉంటే ఆ 10లో 3 ఓసీ ఉమెన్కి ఇచ్చారండి. ఇంకా 7 పోస్టులు ఉంటాయి. ఈ 7 ఓసీ జనరల్ పోస్టులు అండి. నెక్స్ట్ బీసీఏ క్యాటర్లో 1 పోస్ట్ ఉందండి, ఆ ఒక్కటి కూడా జనరల్ పోస్ట్ అండి. ఉమెన్కి ఇక్కడి నుంచి ఉమెన్కి కేటగిరీల్లో ఉమెన్కి పోస్టులు లేవు, ఉమెన్కి ప్రత్యేకంగా ఇవ్వలేదు, జనరల్గా ఇచ్చాడు. బీసీఏ జనరల్ 1 పోస్టు, అలాగే బీసీబీ జనరల్ 2 పోస్టులు అండి. బీసీబీ జనరల్ 2 పోస్టులు. బీసీసీలో 1 ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా జనరల్. నెక్స్ట్ బీసీడీలో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్. బీసీఈలో 1 ఉంది, ఇది కూడా జనరల్. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో 2 ఉన్నాయి, ఇవి కూడా జనరల్. ఎస్సీ గ్రూప్ 3లో 2 ఉన్నాయి, ఇవి కూడా జనరల్, ఎస్సీ జనరల్. ఎస్టీ క్యాడర్లో 2 ఉన్నాయి, వీటికి కూడా ఎస్టీ జనరల్ పోస్టులు 2. ఓకే, అన్నీ జనరల్ అవి. ఎందుకంటే ఉమెన్కి పోస్టులు సెపరేట్గా ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా కేటగిరీలో ఉన్న ఈ పోస్టులన్నీ కూడా జనరల్ పోస్టులే. కాబట్టి 2 ఉన్నా 3 ఉన్నా 1 ఉన్నా బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3, ఎస్టీ ఏవైనా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఇవ్వండి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇవి కూడా ఈడబ్ల్యూఎస్ క్యాటర్లో జనరల్ పోస్టులే. మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. విహెచ్ కేటగిరీ 1 పోస్ట్ ఉంది. ఓకే, ఇది. నెక్స్ట్ చూస్తే విజయనగరం జిల్లా ఎస్ఏ బయాలజికల్ సైన్స్ అండి. ఇదిగోండి విజయనగరం ఎస్ఏ బయాలజికల్ సైన్స్ 16 పోస్టులు ఉన్నాయండి. ట్రైబల్ వెల్ఫేర్లో 16 పోస్టులు ఉంటే ఇక్కడ గమనించండి, 16 పోస్టులు ఉంటే ఆ 16 ఏది బయాలజికల్ సైన్స్, విజయనగరం జిల్లా బయాలజికల్ సైన్స్ 16 పోస్టులు. ఒకసారి రాద్దాం ఇక్కడ. ఇదిగోండి బిఎస్. ఓకే, ఎస్ఏ బిఎస్ 16 పోస్టులు. 16లో 8 ఓపెన్ ఇచ్చాడు. ఓపెన్ కేటగిరీ 8 ఇచ్చేస్తే ఆ 8లో కూడా ఇదిగోండి ఈ 8లో కూడా 2 ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. ఇంకా ఎన్ని ఉంటాయి? 6 పోస్టులు ఉంటాయి. ఈ 6 ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఏ క్యాడర్ 1 పోస్ట్ ఉంది, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది జనరల్ పోస్టు. ఎక్కడి నుంచి చూడండి, ఇక ఉమెన్కి ఇవ్వలేదు కేటగిరీలో కాబట్టి ఇవన్నీ జనరల్ పోస్టులు అవుతాయి. బీసీఏ జనరల్ 1, బీసీబీ జనరల్ 1, బీసీసీ జనరల్ 1, ఎందుకంటే ఎస్సీ గ్రూప్ 1 జనరల్ 1, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ 1, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ 1.
నెక్స్ట్ ఎస్టీ కూడా ఒకటే ఉంది, అది కూడా జనరల్. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వలేదు కదా. ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్ట్. ఈ విహెచ్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే విజయనగరం ఎస్ఎస్ సోషల్ స్టడీస్ అండి. ఇదిగోండి రాసుకోండి. విజయనగరం ఎస్ఎస్ సోషల్ స్టడీస్ 5 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో సోషల్ స్టడీస్ 5 పోస్టులు విజయనగరం జిల్లా. ఇదిగోండి చూసుకోండి. ఇదిగోండి సోషల్ ఎస్ఎస్ సోషల్లో ఎన్ని 5. ఈ 5లో ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఇచ్చారు. ఇక్కడ చూడండి ఉమెన్కి పోస్టులు ఏమి లేవు సెపరేట్గా, అన్ని జనరల్ పోస్టులు. ఇప్పుడు ఓసీ జనరల్ 2 పోస్టులు, బీసీబీ జనరల్ 1 పోస్టు, అలాగే బీసీసీ జనరల్ 1 పోస్టు, అలాగే ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టు 1. ఓకే, 5 పోస్టులు సరిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇదిగో విశాఖపట్నం. రైట్, ఇక్కడ విశాఖపట్నం జిల్లా మేనేజ్మెంటు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఎస్జిటి పోస్టులు ఈ విశాఖపట్నంలో 335 పోస్టులు ఉన్నాయి. 335 పోస్టులు, చాలా ఎక్కువ పోస్టులే చెప్పాలంటే. ఇదిగోండి ఇవి ఎలా ఇచ్చాడు ఇక్కడ చూస్తే ఓపెన్ కేటగిరీలో 135 పోస్టులు ఉన్నాయి. 335 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో 135 పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి 135 పోస్టులు. ఇందులో 44 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చేసాడు. కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 91 పోస్టులు ఉంటాయి. ఇదిగోండి 91 పోస్టులు ఉంటాయి. ఈ 91 ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట. కాబట్టి ఓసీ జనరల్ అనగానే మీకు అర్థమైపోద్ది. ఓపెన్ కేటగిరీ జనరల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా, మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఎక్కడున్న ఓసీ ఉమెన్ అంటే మాత్రం ఆల్ కేటగిరీస్, ఆల్ కమ్యూనిటీస్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎస్సీ ఉమెన్, ఎస్టీ ఉమెన్, బీసీ ఉమెన్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్, ఏ ఉమెన్ అయినా కానీ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ఇస్తారు మెరిట్లో ఉంటే. ఇకపోతే బీసీఏ క్యాడర్, బీసీఏలో 24 పోస్టులు ఉన్నాయి. 24లోగా ఇదిగోండి ఈ 24కు గాను 8 పోస్టులు బీసీఏ ఉమెన్కి ఇచ్చారు. బీసీఏ ఉమెన్కి ఇచ్చారు. 8 పోస్టులు ఇచ్చారు. ఇక 24లో 8 పోతే ఇంకా 16 పోస్టులు ఉంటాయి. ఈ 16 జనరల్ పోస్టులు అన్నమాట, అంటే బీసీఏ జనరల్ అన్నమాట. ఇకపోతే బీసీబీలో 33కి ఇదిగోండి ఈ 33 పోస్టులకు గాను 11 పోస్టులు ఉమెన్కి ఇచ్చేస్తారు, అంటే బీసీబీ ఉమెన్కి 11 ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి? 11 పోతే 22 పోస్టులు ఉంటాయి. ఈ 22 పోస్టులు కూడాను జనరల్ పోస్టులు అవుతాయి, అంటే బీసీబీ జనరల్ పోస్టులు అన్నమాట. బీసీబీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ బీసీసీ క్యాడర్లో 4 పోస్టులు ఉంటే అందులో 1 ఉమెన్కి ఇచ్చేసారు, అంటే బీసీసీ ఉమెన్కి. ఓకే, ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 బీసీసీ జనరల్ పోస్టులు అవుతాయి, బీసీసీ జనరల్. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో 22 పోస్టులు ఉన్నాయి. బీసీడీలో 28 ఉంటే అందులో 7 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీడీ ఉమెన్కి అనమాట. నెక్స్ట్ 7 పోస్టులు ఇస్తే ఇంకెన్ని ఉంటాయి? 15 పోస్టులు ఉంటాయి. ఈ 15 పోస్టులు కూడాను జనరల్ పోస్టులు, అంటే బీసీడీ జనరల్. ఓకే, బీసీడీ జనరల్. నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 13 పోస్టులు ఉన్నాయి. 13లో 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీఈ ఉమెన్కి ఇచ్చారు 4 పోస్టులు. ఓకే, జనరల్ పోస్టులు అనమాట, జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 33 పోస్టులు ఉన్నాయి. 33లో 11 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు, అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 11 ఇచ్చారు. 11 ఇస్తే ఇంకెన్ని ఉంటాయి? 21 పోస్టులు ఉంటాయి. ఈ 21 కూడా జనరల్ పోస్టులు, అంటే ఈడబ్ల్యూఎస్ జనరల్ అన్నమాట. ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. ఇక విహెచ్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి? 4 పోస్టులు ఉన్నాయి. 4 విహెచ్లో 4, విహెచ్ వాళ్ళకి 4 ఇచ్చారు. నెక్స్ట్ విహెచ్ 4 ఇచ్చారు. హెచ్ఐ వచ్చేసి 3 ఇచ్చారు. ఓహెచ్ కూడా 3 ఇచ్చారు. ఎంఐ కూడా 3 ఇచ్చారు. స్పోర్ట్స్ కేటగిరీ 10 పోస్టులు ఇచ్చారన్నమాట. ఓకే, ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్జిటి పోస్టులు. ఇక విశాఖ జిల్లాకు సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 6 ఉన్నాయి. ఈ ఎస్జిటి పోస్టుల్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 6 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇకపోతే ఇది విశాఖ జిల్లాకు సంబంధించి అది ఎస్జిటి. ఇప్పుడు ఎస్ఏ తెలుగు, ఇగో విశాఖపట్నం ఎస్ఏ తెలుగు ఎన్ని ఉన్నాయి? 7 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 7 స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు ఉన్నాయి. ఈ 7 పోస్టులు కూడాను చూసినట్టయితే ఓసీ ఓపెన్లో 2 ఇచ్చారు. 7 పోస్టులు ఉన్నాయి ఎస్ఏ తెలుగు 7 ఉంటే అందులో 2 పోస్టులు ఓపెన్లు ఇచ్చారు. ఆ ఓపెన్లు ఇచ్చిన 2 పోస్టుల్లో ఒకటి ఉమెన్ పోస్టు, అంటే ఓసీ ఉమెన్. ఇంకొకటి
ఇంకా ఒక పోస్ట్ ఉంటుంది, అది ఓసీ జనరల్ పోస్ట్ అవుద్ది. నెక్స్ట్ బీసీఏ ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు, ఉమెన్కి ఇవ్వలేదు, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీసీలో ఒకటి ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, బీసీసీ. నెక్స్ట్ బీసీడీలో కూడా ఒకటే పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. ఇక చూడండి, ఉమెన్కి ఏమేమి పోస్టులు ఇక్కడ లేవు. కాబట్టి బీసీఈలో ఉన్నది ఒకటే పోస్టు, అది కూడా బీసీఈ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అన్నమాట, ఇది జనరల్ పోస్టు. ఓకే. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, రైట్. ఇది ఎస్ఏ తెలుగు పోస్టులు, విజయనగరం ఆశ్రమ పాఠశాలలో, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో విజయనగరం ఎస్ఏ తెలుగు ఇది. నెక్స్ట్ ఎస్ఏ హిందీ విజయనగరం ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల 11 పోస్టులు ఉన్నాయి. ఈ 11 పోస్టులు ఎలా ఇచ్చారంటే ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ మొత్తం 11 హిందీ ఉన్నాయి, హిందీ 11 ఉంటే ఓపెన్ కేటగిరీలో 3 ఇచ్చారు, 3లో 2 ఉమెన్కి ఇచ్చారు, అంటే ఓసీ ఉమెన్కి 2 ఇచ్చారు, ఇంకా ఒకటే ఉంది, ఈ ఒక్కటి ఓసీ జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే, ఎందుకంటే ఉమెన్కి ఇవ్వలేదు, ఇక్కడి నుంచి ఉమెన్కి పోస్టులు ఏమి లేవు. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ పోస్టులు, ఆయా కేటగిరీల్లో జనరల్ పోస్ట్. ఇక బీసీఏ ఉంది, ఇది ఒక పోస్టు, బీసీఏ జనరల్. ఇక బీసీబీ ఉంది, ఇది కూడా ఒకటే ఉంది, ఇది కూడా బీసీబీ జనరల్ పోస్ట్. ఇక బీసీడీ ఉంది, ఇది కూడా ఒకటే, బీసీడీ జనరల్ పోస్ట్. బీసీఈ ఉంది, ఇది కూడా ఒక పోస్టు, బీసీఈ జనరల్ పోస్ట్. ఇక ఎస్సీ గ్రూప్ 2 ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టు. ఎస్టీ క్యాడర్లో కూడా ఒకటి ఉంది, అది కూడా ఎస్టీ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఒకటి ఉంది, అది కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టు. విహెచ్ క్యాడర్లో ఒక్కటే పోస్ట్ ఉంది. ఓకే. ఇది మొత్తం మీద ఏంటంటే ఎస్ఏ హిందీ విశాఖపట్నం ఎస్ఏ హిందీ, మరి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల అన్నమాట ఇవి, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల. నెక్స్ట్ ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఎస్ఏ మ్యాథ్స్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎస్ఏ తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉందా ఇందులో? ఇప్పుడు దాకా చూసిన దాంట్లో హిందీ ఉందా? ఇదిగోండి, ఇక్కడేమో మనం హిందీ పోస్టులు చూసాము, ఇదిగోండి హిందీ ఎస్ఏ హిందీ చూసాము. తర్వాత దానికి ముందు మనం ఇక్కడ చూసినట్లు ఇదిగోండి ఎస్ఏ తెలుగు చూసాము, దానికి ముందు ఎస్ఏ ఇంగ్లీష్ చూసామా? ఇంగ్లీష్ లేదు. ఇదిగోండి టోటల్ ఇప్పుడు దాకా ఇంగ్లీష్ పోస్ట్ లేదు, ఎస్జిటి ఇది. కాబట్టి విజయనగరం జిల్లా ఆశ్రమ పాఠశాలలో ఎస్ఏ తెలుగు ఉంది, ఎస్ఏ ఇంగ్లీష్ ఉంది, కానీ మరి ఎస్ఏ ఇంగ్లీష్ కనిపించలేదు. ఇక ఎస్ఏ మ్యాథమెటిక్స్ చూద్దాం. ఇదిగోండి ఎస్ఏ మ్యాథ్స్ ఎన్ని ఉన్నాయంటే విశాఖపట్నం ఆశ్రమ పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ 7 పోస్టులు ఉన్నాయి మ్యాథ్స్. ఈ మ్యాథ్స్ 7 పోస్టులు కూడాను ఇక్కడ చూస్తే ఓపెన్, ఇదిగోండి మ్యాథ్స్ 7 పోస్టులు ఉంటే ఓపెన్లో 2 పోస్టులు ఇచ్చారు, ఆ రెండిట్లో ఒకటి ఇదిగోండి, రెండిట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, అంటే ఓసీ ఉమెన్కి. ఇంకెన్నో ఉంటాయి? ఒకటి ఉంటుంది, కాబట్టి ఈ ఒకటి ఓసీ జనరల్ పోస్ట్ అవుద్ది. నెక్స్ట్ బీసీబీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇక్కడి నుంచి ఉమెన్కి ఏమి లేవు, అంటే ఇవన్నీ కూడా ఆయా కేటగిరీలో జనరల్ పోస్టులే. బీసీబీ ఉంది, ఒక పోస్ట్ ఉంది, అది బీసీబీ జనరల్ పోస్టు, బీసీబీ ఉమెన్కి ప్రత్యేకంగా లేదు. బీసీడీ ఉంది, ఇది ఒక పోస్టు, బీసీడీ జనరల్. ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది, ఇది జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టు. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే. స్పోర్ట్స్ కేటగిరీలో ఒకటే పోస్ట్ ఉంది. ఓకే. ఇది మొత్తం మీద విజయనగరం జిల్లా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనమాట. ఇది ఆశ్రమ పాఠశాలలో మ్యాథ్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో చూస్తున్నాం మనం. ఇకపోతే విశాఖపట్నం ఫిజికల్ సైన్స్, ఇదిగోండి విశాఖ ఫిజికల్ సైన్స్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 35 పోస్టులు ఉన్నాయి ఫిజికల్ సైన్స్. చూద్దాం ఈ 35లో ఇక్కడ గమనిస్తే పిఎస్ అండి, పిఎస్ ఓపెన్లో 35 పోస్టులు ఉంటే ఓపెన్లో 15 ఇచ్చారు. ఈ 15 పోస్టుల్లో 8 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చారు, ఓసీ ఉమెన్కి 15 ఇచ్చారు. 8 పోస్టులు ఇచ్చారు, అంటే 15లో 8 పోతే ఇంకా 7 పోస్టులు ఉంటాయి, ఈ 7 కూడా ఓసీ జనరల్ పోస్టులు అనమాట. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చేసారు, అంటే బీసీఏ ఉమెన్కి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఆ ఒక్కటి జనరల్ పోస్టు, అంటే బీసీఏ జనరల్. ఓకే. నెక్స్ట్ బీసీబీ 3 పోస్టులు ఉన్నాయి, 3లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీబీ ఉమెన్కి. ఓకే. బీసీబీ ఉమెన్కి ఇచ్చారు, ఒకటి ఇచ్చారు, ఇంకా 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 పోస్టులు జనరల్ పోస్టులు, అంటే బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీడీ క్యాడర్లో 3 పోస్టులు ఉంటే మళ్ళీ ఒకటి ఉమెన్కి ఇచ్చారు, ఉమెన్కి బీసీడీ ఉమెన్కి ఒకటి ఇచ్చారు, ఇంకా ఒకటి ఉంది, ఇంకా 2 ఉన్నాయి కదా,
ఇక్కడ గమనించండి, ఇంకా 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ ఒక పోస్టే ఉంది, ఇది జనరల్ పోస్టు, ఉమెన్కి ఏమి లేదు ప్రత్యేకంగా. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 3 పోస్టులు ఉన్నాయి, మూడిట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, అంటే ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి. ఇంకెన్ని ఉంటాయి, 2 పోస్టులు ఉంటాయి, ఈ 2 జనరల్ పోస్టులు, అంటే ఎస్సీ గ్రూప్ 2లో జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి, ఆ రెండిట్లో మళ్ళీ ఒకటి ఉమెన్కి ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఒకటి ఇచ్చారు. ఇంకెన్ని ఉంటాయి, ఒకటి ఉంది, ఈ ఒకటి ఎస్సీ గ్రూప్ 3 క్యాడర్లో జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్కి 2 పోస్టులు ఇచ్చారు, రెండిట్లో ఒకటి ఎస్టీ ఉమెన్కి ఇచ్చారు. ఓకే, ఎస్టీ ఉమెన్కి ఇస్తే ఇంకొకటి ఉంది, ఆ ఒకటి ఎస్టీ జనరల్ పోస్టు, ఎస్టీ జనరల్. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయి, 4ట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు. ఓకే, ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఒకటి ఇచ్చారు. అప్పుడు ఇంకెన్ని ఉంటాయి, 3 పోస్టులు ఉంటాయి, ఈ 3 కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. నెక్స్ట్ హెచ్ఐ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. ఓకే, ఓహెచ్ కేటగిరీలో కూడా ఒకటే పోస్ట్ ఉంది. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ చూస్తే హెచ్ఐ ఒకటి ఉంది, ఓహెచ్ ఒకటి ఉంది. హెచ్ఐ ఒకటి, ఓహెచ్ ఒకటి. స్పోర్ట్స్ కేటగిరీ 2 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 పోస్టు. ఓకే, ఇవి స్పెషల్ కేటగిరీ పోస్టులు. నెక్స్ట్ విశాఖపట్నం సోషల్ స్టడీస్, ఇదిగోండి విశాఖపట్నం సోషల్ స్టడీస్ 5 పోస్టులు ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు. సోషల్ 5 పోస్టులు, ఎస్ఏ సోషల్ 5 పోస్టులు, ఇదిగోండి రైట్. ఎస్ఏ సోషల్లో 5 పోస్టులు. విశాఖ ఓపెన్ కేటగిరీలో 5లో 3 ఓపెన్ ఇచ్చేసారండి, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట ఈ 3. నెక్స్ట్ బీసీబీలో కూడా ఒకటే ఉంది, అది కూడా బీసీబీ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో ఒకటి ఉంది కాబట్టి అది కూడా ఎస్టీ జనరల్ పోస్టు, ఉమెన్కి ప్రత్యేకంగా ఇవ్వలేదు ఇక్కడ. నెక్స్ట్ మ్యాథ్స్ సోషల్ అయిపోయింది. సోషల్ తర్వాత చూడండి, మనకి విజయనగరం అయిపోయింది, ఇప్పుడు ఈస్ట్ గోదావరి. ఇక్కడ చూడండి, ఈస్ట్ గోదావరి జిల్లా. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్జిటి పోస్టులు 104 ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో. ఈస్ట్ గోదావరి జిల్లా చూస్తుంది. విజయనగరం విశాఖపట్నం అయిపోయింది, ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరి, తర్వాత వెస్ట్ గోదావరి, ఇట్లా మిగిలిన జిల్లాలను డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈస్ట్ గోదావరి 104 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తే, ఇదిగోండి 104 ఎస్జిటి. ఓకే, ఈస్ట్ గోదావరి. 104లో ఓపెన్ కేటగిరీలో 40 పోస్టులు ఇచ్చారు. ఆ ఓపెన్లో 40 పోస్టుల్లో 13 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, అంటే ఓసీ ఉమెన్కి. ఓకే, తీసైతే 27 పోస్టులు ఉంటాయి, ఇంకా 27 పోస్టులు ఉన్నాయి. అంటే ఓపెన్ ఓసీ ఉమెన్కి 13 ఇచ్చేసారు ఈ 40లో నుంచి, ఇంకా 27 పోస్టులు ఉన్నాయి. 27 కూడా ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్, బీసీఏలో 7 పోస్టులు ఉంటే 7లో 2 ఉమెన్కి ఇచ్చారు, అంటే బీసీఏ ఉమెన్కి. ఇంకేమైనా ఉంటాయి, 5 ఉంటాయి, ఈ 5 బీసీఏ జనరల్ పోస్టులు, బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ 11 పోస్టులు ఉన్నాయి, 11లో 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసారు, అంటే బీసీబీ ఉమెన్కి ఇచ్చారు 4. ఇక 4 పోతే ఇంక 7 ఉంటాయి, ఈ 7 జనరల్ పోస్టులు, అంటే బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీలో 1 పోస్టే ఉంది, ఇది జనరల్ పోస్టు, ఉమెన్కి ఏం ప్రత్యేకంగా ఇవ్వలేదు, బీసీసీ జనరల్ 1 పోస్టు. బీసీడీ క్యాడర్లో 7 పోస్టులు ఉన్నాయి, 7లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసారు, అంటే బీసీడీ ఉమెన్కి. ఇంకెన్నో ఉంటాయి, 5 పోస్టులు ఉంటాయి, ఈ 5 కూడా జనరల్ పోస్టులు, అంటే బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ క్యాడర్లో 4 పోస్టులు ఉన్నాయి, బీసీఈ క్యాడర్లో 4 ఉంటే 1 ఉమెన్కి ఇచ్చేసారు, అంటే బీసీఈ ఉమెన్కి 1 ఇచ్చారు. ఇంకెన్నో ఉంటాయి, 3 ఉంటాయి, ఈ 3 కూడా బీసీఈ జనరల్ పోస్టులు, బీసీఈ జనరల్ పోస్టులు. ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది, ఆ ఒకటే జనరల్ పోస్టు, ఎందుకంటే ఉమెన్కి ఇవ్వాల కాబట్టి ఇది 1 జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 2లో కూడా 6 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 2 6 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసారు, అంటే ఎస్సీ ఉమెన్కి. ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి 2 ఇచ్చారు, ఇంకా 4 ఉన్నాయి, ఈ 4 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు అన్నమాట, ఇందులో జనరల్ పోస్టులు ఈ 4. ఇక ఎస్సీ గ్రూప్ 3 9 పోస్టులు ఉంటే అందులో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి 3 పోస్టులు ఇస్తే ఇంకేనా ఉంటాయి, 6 ఉంటాయి, ఈ 6 కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఎస్టీ క్యాడర్. ఎస్టీలో చూస్తే 7 పోస్టులు ఉన్నాయండి, 7లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు, 3 ఉమెన్, అంటే ఎస్టీ ఉమెన్కి 3 ఇచ్చారు. ఇంకేనా ఉంటాయి, 4 ఉంటాయి, ఈ 4 ఎస్టీ జనరల్ పోస్టులు. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో 11 పోస్టులు ఉంటే అందులో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసారు, అంటే ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఇచ్చేశారు. ఇంకెన్ని ఉంటాయి, 8 పోస్టులు ఉంటాయి, ఈ 8 జనరల్ పోస్టులు అన్నమాట, అంటే ఈడబ్ల్యూఎస్ జనరల్. ఓకే, విహెచ్ క్యాడర్లో 1 పోస్ట్ ఉంది,
అలాగే హెచ్ఐ క్యాడర్లో కూడా ఒకటి ఉంది, తర్వాత ఓహెచ్లో కూడా ఒకటి ఉంది, ఎంఐలో కూడా ఒకటి ఉంది, స్పోర్ట్స్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ రైట్, ఇక్కడ చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఒక పోస్ట్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఒక పోస్టు. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్జిటి పోస్టులు. ఆశ్రమ పాఠశాలలో, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఈస్ట్ గోదావరి ఎస్జిటి పోస్టులు అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతం. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్. ఇదిగోండి ఈస్ట్ గోదావరి స్కూల్ అసిస్టెంట్. ఇక్కడ ఈ స్కూల్ అసిస్టెంట్ మరి ఫిజికల్ సైన్స్ ఉంది, 3 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 3 పోస్టులు స్కూల్ అసిస్టెంట్. ఇదిగోండి ఈస్ట్ గోదావరి స్కూల్ అసిస్టెంటు ఫిజికల్ సైన్స్ 3 పోస్టులు ఉన్నాయి. పిఎస్ ఎన్ని బీసీఏ క్యాడర్ 1 పోస్ట్ ఉంది. అన్నీ కూడా ఓపెన్ జనరల్ పోస్టులే. బీసీఏ జనరల్ ఒకటి, ఉమెన్కి ప్రత్యేకంగా లేవు కాబట్టి జనరల్. బీసీఏ జనరల్ అంటే బీసీఏ మెన్ ఉమెన్ ఎవరైనా రాసుకోవచ్చు. బీసీడీలో కూడా జనరల్ పోస్ట్ ఒకటే ఉంది, ఉమెన్కి ఇవ్వాల. బీసీఏలో కూడా జనరల్ పోస్టే ఒకటి, కాబట్టి ఇవి ఎవరికి ఉమెన్కి ఇవ్వాల, జనరల్గా ఇచ్చారు. మేలు ఫీమేల్ ఎవరైనా రాయొచ్చు. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి పిఎస్ ఇది. నెక్స్ట్ ఏముంది, ఈస్ట్ గోదావరి బయాలజికల్ సైన్స్. బయాలజీ ట్రైబల్ వెల్ఫేరు 4 పోస్టులు. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 4 పోస్టులు ఉన్నాయి బయాలజీ. ఈ 4 పోస్టులు చూస్తే చూడండి, ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఇచ్చాడండి. 4 బిఎస్ బయాలజీలో 4 పోస్టులు ఉంటే ఓపెన్లో 2 ఇచ్చాడు. ఆ 2 కూడా ఉమెన్కి ఇచ్చేసాడు, ఓసీ ఉమెన్కి ఇచ్చేసాడు 2. నెక్స్ట్ బీసీఏ వచ్చేసి 1 పోస్ట్ ఉంది, ఇది జనరల్ పోస్టు. బీసీఏ జనరల్ ఉమెన్కి ఇవ్వాల. ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. ఓకే, నెక్స్ట్ బయాలజీ కూడా అయిపోయింది. బయాలజీ ఈస్ట్ గోదావరి బయాలజీ అయిపోయింది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ. ఇదిగోండి ఈస్ట్ గోదావరి ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ 1 పోస్ట్ ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఒకటి. ఈ పీడీ 1 పోస్టు ఓపెన్లో ఇచ్చేశాడు. ఇదిగోండి ఓసీ జనరల్, జనరల్ పోస్ట్ ఇది ఒకటే పోస్ట్ ఉంది, అది ఓపెన్లో ఇచ్చేసాడు. పీడీ పోస్ట్ ఇది ఈస్ట్ గోదావరి పీడీ. నెక్స్ట్ వెస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి అయిపోయింది, ఇక వెస్ట్ గోదావరికి వచ్చాం. వెస్ట్ గోదావరి ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జిటి పోస్టులు 22 పోస్టులు ఉన్నాయండి. ఇక ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 22 పోస్టులు ఎస్జిటి 22 ఉంటే చూడండి 22 ఎలా ఇచ్చాడో. రైట్, ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయండి. 22 పోస్టులు కదా ఎస్జిటి వెస్ట్ గోదావరి. ఒకసారి చూడండి, ఇక్కడ గమనించవచ్చు మీరు. వెస్ట్ గోదావరి ఎన్ని ఎస్జిటి పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్లో 22 పోస్టులు. రైట్, 22 పోస్టులు ఎస్జిటి. రైట్, ఇందులో 22లో ఓపెన్లో 8 పోస్టులు ఇచ్చాడు. ఇవ్వండి ఈ 8లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్కి. ఇంకా 6 పోస్టులు ఉన్నాయి, 6 ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 కూడా జనరల్ పోస్టులే. ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి ఎక్కడ కూడా ఉమెన్కి పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ పోస్టులు. బీసీఏ జనరల్ 2 పోస్టులు, బీసీబీ జనరల్ 2 పోస్టులు, అలాగే బీసీసీ జనరల్ 1 పోస్టు, బీసీడీ జనరల్ 1 పోస్టు, అలాగే బీసీఈ జనరల్ 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ 1 పోస్టు, 2 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 జనరల్ 2 పోస్టులు. ఎస్టీ క్యాడర్లో జనరల్ పోస్టులు, ఎస్టీ జనరల్ 2 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో కూడా 2 జనరల్ పోస్టులు. ఓకే, అన్ని కేటగిరీలో ఉన్న పోస్టులని జనరల్, అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఆయా కేటగిరీలో అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా రాసుకోవచ్చు. బీసీబీ ఉంది, బీసీబీ జనరల్ అంటే బీసీబీ ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరైనా రాసుకోవచ్చు. అట్లాగా అన్నీ కూడా జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయిపోయింది, దీని తర్వాత అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ అయిపోయింది, ఏం లేవు. నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఎస్సీ తెలుగు 2 పోస్టులు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో. ఈ 2 ఒకటి ఓపెన్లో అన్నీ చూడండి. ఒకటేమో ఓపెన్లో ఇచ్చిన ఓపెన్ జనరల్ ఓసీ జనరల్ ఒకటి, అలాగే ఎస్సీ గ్రూప్ 1 జనరల్ ఒకటి. మెన్ ఉమెన్ అని స్పెషల్గా ఇవ్వలేదు కాబట్టి మేలు ఫీమేల్ ఎవరైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే వెస్ట్ గోదావరి ఈ ఎస్ఏ ఇంగ్లీష్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఒకటి ఉంది, ఎస్ఏ ఇంగ్లీష్. నెక్స్ట్ ఈ 1 పోస్టు ఓపెన్లో ఇచ్చేసాడు. ఇదిగోండి ఓసీ జనరల్ 1 పోస్టు. ఓకే, ఇంగ్లీష్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఏ హిందీ వెస్ట్ గోదావరి ఎస్ఏ హిందీ 2 పోస్టులు. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల 2 పోస్టులు.
ఇక్కడ రెండు ఒకటి ఓపెన్లో ఇచ్చేసాడు ఓసీ 2 పోస్టుల్లో ఒకటి ఎస్ఏ హిందీ కదా ఇది ఎస్ఏ హిందీ ఒకటేమో ఓపెన్లో ఇచ్చాడు ఓపెన్ జనరల్ ఉమెన్కి ఏం లేవులేండి ప్రత్యేకంగా ఓపెన్ జనరల్ తర్వాత ఎస్సీ గ్రూప్ 1 జనరల్ ఓ పోస్ట్ అదొక పోస్ట్ ఇదో పోస్ట్ ఎస్ఏ హిందీ అయిపోయింది నెక్స్ట్ ఎస్ఏ బయాలజీ వెస్ట్ గోదావరి ఇంకోండి వెస్ట్ గోదావరి ఎస్ఏ బయాలజీ ఒక పోస్ట్ ఉంది ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఒక పోస్టు ఆ ఒక పోస్టు ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి ఓపెన్లో ఇచ్చాడు ఇది కూడా ఓపెన్ ఓసీ జనరల్లో ఇచ్చాడు ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ఓసీ జనరల్ ఇక ఉమెన్ 0 ఓసీ జనరల్ అన్నమాట ఈ పోస్టు నెక్స్ట్ వెస్ట్ గోదావరి సోషల్ స్టడీస్ వెస్ట్ గోదావరి సోషల్లో 4 పోస్టులు ఉన్నాయి ఆ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల 4 పోస్టులు సోషల్ 4 పోస్టులు వెస్ట్ గోదావరి ఎస్ఏ సోషల్ 4 పోస్టుల్లో ఇగోండి సోషల్ 4 పోస్టుల్లో 2 పోస్టులు ఓపెన్లు ఇచ్చాడు ఉమెన్కి ఏమీ లేవు కాబట్టి ఈ 2 కూడా జనరల్ పోస్టులు ఓపెన్ జనరల్ ఓసీ జనరల్ నెక్స్ట్ బీసీఏ కూడా ఒక పోస్ట్ ఉంది అది కూడా బీసీఏ జనరల్ నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో కూడా ఒక పోస్ట్ ఉంది అది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు ఓకే ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు ఇక్కడ చూడండి ఏం పోస్ట్ ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ ఒక పోస్ట్ ఓకే నెక్స్ట్ చెప్పండి కృష్ణా జిల్లా అండి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా అయిపోయింది కృష్ణా జిల్లాకు వచ్చాం విశాఖపట్నం విజయనగరం ఈ శ్రీకాకుళం అయిపోయింది విశాఖపట్నం అయిపోయింది ఈస్ట్ వెస్ట్ అయిపోయింది కృష్ణాకు వచ్చాం మనం కృష్ణా జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి ఇదిగోండి కృష్ణా జిల్లా ఎస్జిటి 2 పోస్టులు ఉన్నాయండి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 2 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి 2 పోస్టులు ఉంటే ఇక్కడ గమనించండి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉందండి ఇది ఓపెన్ జనరల్ ఓసీ జనరలే అలాగే ఎస్సీ గ్రూప్ 1 జనరల్లో కూడా ఒక పోస్ట్ ఉందండి 2 పోస్టుల్లో ఇట్లా ఇచ్చాడు ఉమెన్కి ఇవ్వలేదు ఇక్కడ స్పెషల్గా అందుకే జనరల్ పోస్టులు ఇచ్చాడు అంటే మెన్ ఉమెన్ ఎవరైనా రాసుకోవచ్చు నెక్స్ట్ ఎస్జిటి 2 పోస్టులు కృష్ణా జిల్లా అయిపోయింది ఎస్ఏ ఇంగ్లీష్ ఇదిగోండి కృష్ణా ఎస్ఏ ఇంగ్లీషు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఒకటి ఉంది నెక్స్ట్ ఆ ఒక్కటి ఓపెన్లో ఇచ్చాడు ఇదిగోండి ఓసీ జనరల్ పోస్ట్ అది కూడా ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ఇదిగోండి ఉమెన్కి 0 ఉమెన్కి 0 ఇదిగోండి మళ్ళీ రాస్తాను నేను రైట్ ఇదిగోండి ఓసీ జనరల్ ఒక పోస్టు ఉమెన్కి 0 ఇది జనరల్ పోస్ట్ ఇక ఎవరైనా రాసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూస్తే కృష్ణా ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కృష్ణా ఆశ్రమ పాఠశాల ఫిజికల్ సైన్స్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఒక పోస్ట్ ఉంది ఆ ఒక పోస్ట్ ఎవరికి ఇచ్చారు అంటే ఓపెన్లో ఇది కూడా ఓపెన్ ఇచ్చేసాడు ఓపెన్ ఓసీ జనరల్లో ఒక పోస్ట్ ఆ ఒక పోస్ట్ ఓసీ జనరల్ ఇచ్చాడు ఉమెన్కి 0 నెక్స్ట్ ఇక్కడ గమనించండి కృష్ణా జిల్లా బయాలజికల్ సైన్స్ ఒక పోస్టే ఉంది ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో బయాలజికల్ సైన్స్ ఒక పోస్ట్ అది కూడా ఓపెన్లోనే ఇచ్చాడు ఇంకోండి ఓసీ జనరల్ పోస్ట్ ఇది కూడా ఉమెన్కి ఇవ్వాల ఇంకోండి ఉమెన్కి ఏమి ఇవ్వాల అటు ఓసీ జనరల్ పోస్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి గుంటూరు కృష్ణా అయిపోయిందండి ఇక కృష్ణా కూడా అయిపోయింది ఇక గుంటూరు జిల్లాకు వచ్చాం మనం గుంటూరు జిల్లాలో చూసినట్లయితే ఇదిగోండి గుంటూరు ఎస్జిటి పోస్టులు ఆశ్రమ పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఎస్జిటి 3 పోస్టులు ఉన్నాయి గుంటూరు జిల్లా 3 పోస్టులు ఉంటే ఆ 3 కూడా ఒకటి మొత్తం కూడా చూడండి ఓసీ జనరల్లో ఒక పోస్ట్ అండి ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ఇక్కడ 3 కూడా అలాగే బీసీఏ జనరల్ కూడా ఒక పోస్ట్ అండి అలాగే ఎస్సీ గ్రూప్ 1 జనరల్ కూడా ఒక పోస్ట్ అండి మొత్తం 3 పోస్టులు అయిపోయింది సరిపోయింది నెక్స్ట్ ఇక్కడ చూస్తే గుంటూరు జిల్లా ఎస్జిటి అయిపోయింది ఎస్జిటి 3 ఉన్నాయి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గుంటూరు ఎస్ఏ ఇంగ్లీషు ఒక పోస్ట్ ఉంది ట్రైబల్ ఆశ్రమ పాఠశాల ఎస్ఏ ఇంగ్లీష్ ఒక పోస్ట్ ఇది కూడా ఓపెన్ ఇచ్చేసాడు ఇదిగోండి ఓసీ జనరల్ ఒక పోస్టు ఉమెన్కి 0 నెక్స్ట్ అయిపోయింది నెక్స్ట్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ గుంటూరు జిల్లా ఆశ్రమ పాఠశాలలో ఎస్ఏ మ్యాథమెటిక్స్ 2 పోస్టులు ఉన్నాయి 2 పోస్టులు ఒకటి ఓపెన్లో ఇచ్చేసాడు అన్నీ ఉమెన్కి ఏమి ఇవ్వలేదు ప్రత్యేకంగా ఓసీ జనరల్ ఒకటి బీసీఏ జనరల్ ఒకటి ఓకే బీసీఏ జనరల్ ఒకటి సరిపోయింది నెక్స్ట్ మ్యాథ్స్ అయిపోయింది ఎస్ఏ గుంటూరు జిల్లా
ఎస్ఏ ఫిజికల్ సైన్స్, ఇదిగో గుంటూరు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఒక పోస్టే ఉంది, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఒక్క పోస్ట్. ఆ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ ఓపెన్లో ఇచ్చాడు. ఒకటి ఉంటే మ్యాక్సిమం అది ఓపెన్లోనే ఉంటుంది. ఓసీ జనరల్ పోస్ట్ ఇది, ఉమెన్కి ఇవ్వలేదు. ఓసీ ఉమెన్ కాకుండా ఓసీ జనరల్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఏంటి, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఉంది. గుంటూరు ఎస్ఏ బయాలజికల్ సైన్స్ 1 పోస్టు, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఒకటే పోస్ట్. ఈ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారు, ఇది కూడా ఓపెన్లో ఇచ్చాడు. ఇదిగోండి ఓసీ ఒక పోస్టు, ఓసీ జనరల్ ఇది గుర్తుపెట్టుకోండి. ఉమెన్కి ఇవ్వలేదు, 0. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇగోండి సోషల్ స్టడీస్, గుంటూరు జిల్లా సోషల్, ఎస్ఏ సోషల్ అనమాట. ఒక్క పోస్ట్, ఇది కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఒకే ఒక పోస్ట్ ఉంది. ఒకటే పోస్టు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఒకే ఒక్క పోస్టు. ఇదిగోండి ఎస్ఏ సోషల్లో 1 పోస్ట్, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో సోషల్. నెక్స్ట్ ఈ సోషల్ ఇది కూడా ఓపెన్లోనే ఉంది. ఇదిగోండి ఓసీ 1 పోస్ట్, ఓసీ జనరల్ పోస్ట్ అన్నమాట. ఇది 0 ఉమెన్కి. తర్వాత ప్రకాశం అండి, గుంటూరు కూడా అయిపోయింది, ప్రకాశంకి వచ్చాం. ప్రకాశం జిల్లాలో ఎస్జిటి పోస్టులు 19 ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 19 పోస్టులు. చూడండి ఒకసారి ఈ 19 పోస్టుల్లో మరి మీరు గమనిస్తే ఎస్జిటి 19, ప్రకాశం ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 19 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి 19 ఎలా ఇచ్చారో చూద్దాం. ఇదిగోండి మొత్తం 19 ఎస్జిటి కదా ప్రకాశం డిస్టిక్. ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయండి. ఈ 8 పోస్టుల్లో 2 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చారు. ఓకే, మిగిలిన ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. ఈ 6 ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ బీసీఏ కేటర్లో 2 పోస్టులు ఉంటే ఆ 2 జనరల్ పోస్టులే. ఎందుకంటే ఇక్కడ ఉమెన్కి ఇవ్వాల, చూడండి 0 ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కేటగిరీలో కమ్యూనిటీ వైజ్గా చూసినప్పుడు ఉమెన్ పోస్టులు ఏమి లేవు, మొత్తం జనరల్ పోస్టులే. ఇక్కడ నుంచి బీసీఏ జనరల్ 2 పోస్టులు, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి. ఇక బీసీబీ కూడా అంతే, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి బీసీబీ జనరల్ 2 పోస్టులు, బీసీఈ జనరల్ 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ 1 పోస్టు, ఎస్టీ జనరల్ 2 పోస్టులు. ఎస్టీ జనరల్ 2 పోస్టులు అండి. ఎస్టీ జనరల్ చూడండి. ఓకే రైట్, ఎస్టీ జనరల్ 2 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ కూడా జనరలే 2 పోస్టులు. హెచ్ఐ కేటగిరీలో 1 పోస్టు, స్పోర్ట్స్ కేటగిరీలో 1 పోస్టు. ఓకే, ఇక్కడికి అయిపోయింది. హెచ్ఐ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి అయిపోయింది. దీంట్లో అది మరి ఎస్జిటి అయిపోయింది. ఇక ప్రకాశం జిల్లా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. ఇదిగోండి ప్రకాశం జిల్లా స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 2 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏ తెలుగు 2 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ తెలుగు. ఈ తర్వాత చూడండి ఈ 2 పోస్టులు ఎలా ఇచ్చారంటే ఓపెన్లో 1 ఇచ్చారు, అలాగే ఎస్సీ గ్రూప్ 1లో 1 ఇచ్చారు. ఈ 2 కూడా జనరల్ పోస్టులే, ఉమెన్కి ఇవ్వాల. ఓసీ జనరల్ 1, ఎస్సీ గ్రూప్ 1 జనరల్ 1. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రకాశం జిల్లా ఎస్ఏ ఇంగ్లీషు, ఒకసారి చూద్దామా. ఇదిగోండి ప్రకాశము ఎస్ఏ ఇంగ్లీషు 4 పోస్టులు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు. దానికి ముందు మనం చూసింది ఏంటి, 2 పోస్టులు కదా. ప్రకాశం జిల్లా ఎస్ఏ తెలుగు 2 పోస్టులు, అది అయిపోయింది. ఎస్ఏ ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి, 4 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏ ఇంగ్లీష్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ప్రకాశం జిల్లా ఎస్ఏ ఇంగ్లీషు 4 పోస్టులు. ఈ 4 పోస్టులను చూసినట్టయితే ఇక్కడ గమనించండి, ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు ఇచ్చాడు. ఈ 3ట్లో 1 ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్కి 1 ఇచ్చాడు. ఈ 3ట్లో ఇంకెన్ని ఉంటాయి, ఇంకా 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ బీసీఏ కేటర్లో 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది బీసీఏ జనరల్ పోస్టు. ఓకే, మొత్తం 4 పోస్టులు ఇక్కడ సరిపోయినాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ ఇది అయిపోయింది. ప్రకాశం జిల్లా ఎస్ఏ హిందీ, ఇంకా చూడండి ప్రకాశం ఎస్ఏ హిందీ 4 పోస్టులు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో. హిందీ 4 పోస్టులు. హిందీ 4 పోస్టులు ఇస్తే 4ట్లో 2 మరి ఓపెన్లో ఇచ్చాడు, ఉమెన్కి ఏమి ఇవ్వాల, ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ కేటర్లో కూడా జనరల్ పోస్టే, బీసీఏ జనరల్ 1, ఎస్సీ గ్రూప్ 1 జనరల్ 1. ఉమెన్కి ఏమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు.
కాబట్టి జనరల్ పోస్టులు ఇచ్చారు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా ఎస్ఏ మ్యాథ్స్ అండి. ఎస్ఏ మ్యాథ్స్ ఒకటే పోస్ట్ ఉంది, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రయం పాఠశాల. ఎస్ఏ మ్యాథ్స్ ఒకటి. ఇది ఎవరికి ఇచ్చారు? ఎస్సీ గ్రూప్ 1లో ఇచ్చారు. ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్. ఇది జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 1 జనరల్. ఎస్సీ గ్రూప్ 1 జనరల్ అంటే ఎస్సీ మెన్ ఉమెన్ ఎవరైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ప్రకాశం జిల్లా అయిపోయింది. ప్రకాశం ఫిజికల్ సైన్స్. ఇదిగోండి ప్రకాశం జిల్లా ఎస్ఏ ఫిజికల్ సైన్స్. ఎన్ని? 2 పోస్టులు ఉన్నాయి ఆశ్రమ పాఠశాలలో. 2 పోస్టులు. ఈ 2 పోస్టులు కూడా చూడండి ఎలా ఇచ్చాడు. ఓపెన్లో ఒక పోస్ట్ ఇచ్చాడు, ఇది ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఓసీ జనరల్ ఇది ఒక పోస్ట్. బీసీఏలో కూడా అంతే, ఒకటే ఇచ్చాడు, ఇది కూడా బీసీఏ జనరల్ పోస్ట్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ గమనించండి. ప్రకాశం జిల్లా బయాలజికల్ సైన్స్. ప్రకాశం బయాలజికల్ సైన్సు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 2 పోస్టులు ఉన్నాయి. బయాలజీ 2 పోస్టులు ప్రకాశం జిల్లా ఆశ్రమ పాఠశాలలో. ఆ 2 పోస్టులు ఓపెన్లో ఒకటి ఇచ్చాడు, ఎస్సీ గ్రూప్ 1లో ఒకటి ఇచ్చాడు. ఇవి 2 కూడా జనరల్ పోస్టులే, ఓసీ జనరల్ అలాగే ఎస్సీ గ్రూప్ 1 జనరల్. ఓకే. నెక్స్ట్ అయిపోయింది. దీని తర్వాత ఇదిగోండి సోషల్ స్టడీస్. ప్రకాశం జిల్లా సోషల్ స్టడీస్. ప్రకాశం సోషల్ స్టడీస్ 2 పోస్టులు. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల 2 పోస్టులు. ఈ 2 పోస్టులు ఎలా ఇచ్చాడు? ఇదిగోండి ఇక్కడ చూడండి. ఓపెన్కి ఆ 2 పోస్టులు కూడా ఓపెన్లో ఒకటి ఇచ్చాడు, ఎస్సీ గ్రూప్ 1లో ఒకటి ఇచ్చాడు. ఇవి ఉమెన్కి ఏం కేటాయించలేదు కాబట్టి ఈ 2 పోస్టులు కూడా జనరల్ పోస్టులే. ఓసీ జనరల్ పోస్ట్ ఇది, ఇదేమి ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అన్నమాట. కాబట్టి మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే. ఇది మొత్తం మీద ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రెండ్స్, ఇది ప్రకాశం డిస్టిక్కి సంబంధించింది. దీని తర్వాత నెల్లూరు జిల్లా మనం చూడాలి. నెల్లూరు జిల్లాలో ఎస్జిటి పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 2 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి నెల్లూరు జిల్లాలో. ఆ 2 పోస్టులు ఇక్కడ చూడండి. ఓపెన్ కేటగిరీలో ఒకటి ఇచ్చారు, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు. ఉమెన్కి లేవు కాబట్టి ఇది ఓసీ జనరల్ పోస్ట్ అవుద్ది. ఇక ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది, ఇది కూడా జనరల్ పోస్ట్. ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టు, ఎందుకంటే ఉమెన్కి ఇవ్వలేదు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎస్జిటి అది. ఇప్పుడు నెల్లూరు జిల్లా స్కూల్ అసిస్టెంట్. మొత్తం అన్ని కేటగిరీ పోస్టులు ఉంటాయి మనకి ఇక్కడ. ఆశ్రమ పాఠశాలలో కూడా చాలా పోస్టులు ఉన్నాయి. నెల్లూరు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ ఇంగ్లీషు ఒక పోస్ట్ ఉంది. కొన్ని జిల్లాలు అక్కడక్కడ తగ్గుతూ ఉంటాయి, కానీ చాలా జిల్లాల్లో ఈ పోస్టులు ఎక్కువ. ఇక్కడ నెల్లూరు జిల్లా ఎస్ఏ ఇంగ్లీషు ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక్కటి కూడా ఓపెన్లో ఇచ్చాడు. ఇదిగోండి ఈ ఒక్క పోస్ట్ ఓపెన్లో ఇచ్చాడు, ఉమెన్కి లేదు ఇది, అందుకే ఓపెన్లో ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి నెల్లూరు ఎస్ఏ ఇంగ్లీషు. ఎస్ఏ ఇంగ్లీషు ఆశ్రమ పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఇదిగోండి ఒక పోస్ట్ ఉంది, ఎస్ఏ హిందీ నెల్లూరు జిల్లా. ఇది కూడా ఓపెన్లో ఇచ్చాడు. ఓసీ జనరల్ ఈ పోస్ట్ కూడా. ఇదిగోండి ఉమెన్కి ఇవ్వలేదు ఇక్కడ కాబట్టి ఇది కూడా ఓసీ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇదిగోండి ఇక్కడ గమనించండి. నెల్లూరు ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఒకటే పోస్ట్ ఉంది. ఇది కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో మ్యాథ్స్ ఒక పోస్టే. ఆ ఒక్క పోస్టు కూడా ఓసీ జనరల్లో ఇచ్చేసాడు. అది ఉమెన్కి ఇవ్వలేదు, ఓసీ జనరల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ సబ్జెక్టు ఇదిగోండి నెల్లూరు అంతటితో అయిపోయింది. ఇక చిత్తూరు జిల్లాలో చాలా ఇక్కడ గమనించండి. చిత్తూరు జిల్లాలో ఎస్జిటి పోస్టులు. నెల్లూరు అయిపోయింది, ఇది చిత్తూరు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఎస్జిటి పోస్టులు 2 ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు 2 ఉంటే ఆ 2 కూడా ఇదిగోండి ఓపెన్ కేటగిరీలో ఒకటి ఇచ్చారు, ఇది ఓపెన్ జనరల్ ఓసీ జనరల్. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో ఒకటి ఇచ్చారు, ఇది కూడా జనరల్ పోస్టే. అంటే ఎస్సీ గ్రూప్ 3 గ్రూప్ 2 జనరల్ పోస్ట్. ఇదిగోండి గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్ అనమాట. ఇది ఒకటే పోస్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి చిత్తూరు ఎస్ఏ మ్యాథమెటిక్స్. ఎస్జిటి అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్. చిత్తూరు ఎస్ఏ మ్యాథ్స్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఎస్ఏ మ్యాథ్స్ ఒకటే పోస్టు ఒకటే ఉంది. అది కూడా ఓపెన్ జనరల్ ఇచ్చాడు, ఓసీ జనరల్. ఇదిగోండి ఓసీ జనరల్ పోస్ట్, అది కూడా ఉమెన్కి ఏమి లేదు. నెక్స్ట్ మ్యాథ్స్ అయిపోయింది. ఫిజికల్ సైన్స్ చిత్తూరు జిల్లా ఇదిగోండి ఫిజికల్ సైన్స్ ఒక పోస్టే ఉంది. ఇది కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఒకటే చిత్తూరు జిల్లాలో ఉన్న పోస్ట్ ఫిజికల్ సైన్స్ ఒక పోస్టు. ఇది ఓపెన్ జనరల్లో ఇచ్చాడు, ఓసీ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక చిత్తూరు జిల్లా చిత్తూరు ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఒక పోస్టే ఉంది. ఇది కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఒకటే బయాలజీ ఉంది చిత్తూరు జిల్లా. ఇది కూడా ఓపెన్లోనే ఇచ్చేసాడు. మ్యాక్సిమం ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్కి లేదు,
ఇక్కడ ఓపెన్ జనరల్లో ఇచ్చాడు ఓసీ జనరల్. నెక్స్ట్ కడప జిల్లా, చిత్తూరు కూడా అయిపోయింది. ఇప్పుడు కడప జిల్లా చూసినట్లయితే ఇక్కడ కూడా ఎస్జిటి పోస్టు ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఓన్లీ ఒక్కటే ఎస్జిటి పోస్ట్ ఉంది. ఆ ఎస్జిటి పోస్ట్ కూడా ఓపెన్ జనరల్లో ఇచ్చాడు. ఇదిగోండి ఓసీ జనరల్ ఒకటే పోస్ట్, ఎందుకంటే ఇక్కడ ఉమెన్కి ఏం లేదు, ఉమెన్కి ప్రత్యేకంగా ఇవ్వలేదు, ఇక అది ఓపెన్లో ఇచ్చేసాడు, ఎవరైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ కడప జిల్లా ఎస్ఐ మ్యాథ్స్, ఇదిగోండి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఒకటే పోస్ట్ ఉంది. ఇది కూడా మ్యాథ్స్ కూడా ఒకటే పోస్టు. ఈ ఒక్క పోస్టు ఇదిగోండి ఓపెన్ జనరల్లో ఇచ్చాడు. ఒక పోస్ట్ ఉంటే మ్యాక్సిమం జనరల్ పోస్ట్ అయిపోతుంది. ఓపెన్ జనరల్ కేటగిరీలో ఇచ్చినా అది ఓపెన్ జనరల్ కిందే ఎక్కువగా, అంటే అది రోస్టర్ ప్రకారమే, వీళ్ళు ఇచ్చేది కాదు, కావాలని రోస్టర్ ప్రకారం ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కువగా ఓపెన్ జనరల్లో ఉంటున్నాయి, ఓసీ జనరల్లో ఉంటున్నాయి పోస్టులు, 1-2 పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ ఇంతకుముందు చూసిన సబ్జెక్టు ఏంటది, కడప జిల్లాలో మనం ఇంతకుముందు చూసిన సబ్జెక్టు ఎస్ఏ మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ ఒకటే పోస్ట్ ఉంది, అది ఓపెన్ జనరల్లో ఇచ్చేసాడు ఓసీ జనరల్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ కడప ఫిజికల్ సైన్స్ ఒకటే పోస్టు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఒకటే పోస్టు. ఇది ఓపెన్, ఇది కూడా ఓపెన్, సింపుల్గా ఓపెన్లో ఇచ్చాడు. ఇదిగోండి ఓసీ జనరల్. ఇక్కడ ఉమెన్కి ఏం పోస్ట్ లేదు సెపరేట్గా, అది జనరల్లో ఇచ్చేసాడు. ఇక్కడ నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ కడప బయాలజికల్ సైన్స్, ఇది కూడా ఒకటే ఆశ్రమ పాఠశాలలో ఒకటే పోస్టు బయాలజీ. ఇది కూడా ఓపెన్లోనే ఉంది, అన్నీ మ్యాక్సిమం ఓపెన్లోనే ఉన్నాయి. ఇదిగోండి ఓసీ జనరల్ అందరూ రాసుకోవచ్చు, రైట్. ఉమెన్కి ఏమి లేవు, ప్రత్యేకంగా ఉమెన్కి ఇవ్వలేదు, ఓసీ జనరల్లో ఇచ్చేస్తున్నాడు. ఇకపోతే అది అయిపోయిందండి, కడప కూడా అయిపోయింది. ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి చూడండి, ఎస్జిటి పోస్టులు 2 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఎస్జిటి 2 పోస్టులు. ఈ 2 పోస్టులు చూస్తే ఇదిగోండి ఉమెన్ కేటగిరీలో ఏమీ లేవు, కానీ సెపరేట్గా ఇక్కడ అన్ని జనరల్ ఇచ్చాడు. ఇక ఓసీ జనరల్ ఒక పోస్ట్ ఉంది, అలాగే ఎస్టీ జనరల్ ఒక పోస్ట్. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎస్టీ జనరల్ అంటే ఎస్టీ కేటగిరీలో ఉన్న మేలు ఫిమేలు ఎవరైనా రాసుకోవచ్చు. ఇక ఓసీ జనరల్ అంటారా, ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా మరి ఈబీసీ ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా కానీ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా రాసుకోవచ్చు ఈ ఓసీ జనరల్ అంటే. నెక్స్ట్ ఎస్జిటి అయిపోయింది. నెక్స్ట్ అనంతపురం ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అనంతపురం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారంటే ఓసీ జనరల్లో ఇచ్చారు. ఇది కూడా ఇదిగోండి ఓసీ జనరల్ పోస్ట్ అనమాట, ఉమెన్కి లేదు, ఇక్కడ 0. ఇక్కడ ఇది ఉన్న పోస్టు ఓసీ జనరల్. నెక్స్ట్ ఓపెన్ జనరల్ అది. ఇక అనంతపురం ఇప్పుడు చూడండి బయాలజికల్ సైన్స్, ఇది కూడా ఒకటే ఉంటుంది. సబ్జెక్ట్ పోస్టులో ఒకటి ఉందంటే అక్కడ ఒకటే స్కూల్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇందాక చూసే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మరి విశాఖపట్నంలో అయితే 330 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి పోస్టులు. అంటే అక్కడ అన్నీ కూడా ట్రైబల్ పోస్టులే, అంటే ట్రైబల్ ఆశ్రమ పాఠశాలే కాబట్టి అక్కడ అన్నీ కూడా అవే ఎక్కువ పోస్టులు ఉంటాయి. ఇక్కడ చూస్తే కిందకు వచ్చేసరికి కడప, కర్నూలు, అనంతపురం ఇటు వచ్చేసరికి పోస్టులు తగ్గుతాయి, ఎందుకంటే ఇటు ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో చాలా తక్కువ. అందుకే అనంతపురంలో కానీ కడపలో కానీ మనకి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇదిగోండి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఒకటే ఉంది అనంతపురం. బయాలజికల్ సైన్స్ చూస్తే ఒక పోస్టు, ఆ ఒక్క పోస్ట్ కూడా ఓపెన్లోనే ఇచ్చాడు. ఇదిగోండి ఓసీ, ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఓసీ జనరల్ పోస్ట్, ఇది ఒకటే పోస్టు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీంట్లో కర్నూలు అనంతపురం కూడా అయిపోయింది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల 6 పోస్టులు ఉన్నాయి. కర్నూలు ఎస్జిటి 6 పోస్టులు అనమాట. ఓకే, ఈ 6 పోస్టులు చూడండి ఎలా ఇచ్చారో. ఓపెన్ కేటగిరీలో 2 ఇచ్చారు, 6 పోస్టులకి 2 ఓపెన్లు ఇచ్చారు. ఈ 2 కూడా ఓసీ జనరల్ పోస్టులే, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉమెన్ ఏమి లేవు, జనరల్ పోస్టులు. ఇక బీసీడీ క్యాడర్లో ఒకటి ఉంది, ఇది మాత్రం బీసీడీ ఉమెన్కి ఇచ్చేశారు. ఇది బీసీడీ ఉమెన్ పోస్ట్ ఇది. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఒకటి ఇచ్చారు. ఇంకొకటి ఉంది, ఆ ఒక్కటి మాత్రం ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. నెక్స్ట్ ఎంఐ మెంటల్లీ ఇల్నెస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో స్పెషల్ కేటగిరీలో మెంటల్ ఇల్నెస్ పోస్టు ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ కర్నూలు జిల్లా ఎస్ఏ ఇంగ్లీషు. మనం ఇప్పుడు చూసింది ఎస్జిటి, ఇది ఎస్ఏ ఇంగ్లీషు. 7 పోస్టులు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్లో.
ఆశ్రమ పాఠశాలలో 7 ఇంగ్లీష్ పోస్టులు ఉన్నాయి కర్నూలు జిల్లా. ఈ 7 కూడా చూస్తే ఇగోండి ఓపెన్ కేటగిరీ ఓసీ 4 పోస్టులు, 7 పోస్టులకి 4 ఓపెన్లో ఇచ్చాడు. అందులో ఈ ఓపెన్లో ఇచ్చిన 4 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. ఇంకా 3 పోస్టులు ఉన్నాయి, ఈ 3 కూడా ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇక్కడ ఇక ఉమెన్కి ఏమి లేవు కాబట్టి బీసీఏ కేటగిరీలో ఇచ్చిన ఈ ఒక్క పోస్టు బీసీఏ జనరల్ పోస్టు, ఇది జనరల్ పోస్ట్ అన్నమాట, బీసీఏ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఎస్సీ గ్రూప్ 1 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ జనరల్, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్ అన్నమాట అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం సబ్జెక్టు, కర్నూలు ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఎస్ఏ మ్యాథ్స్ 4 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో మ్యాథ్స్ 4 పోస్టులు. ఇగోండి కర్నూలు మ్యాథ్స్ 4, ఆ 4 పోస్టుల్లో 2 ఓపెన్లో ఇచ్చాడు, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది ఓసీ జనరల్ పోస్టు. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే, ఎందుకంటే ఉమెన్కి ఇవ్వాల. ఇక ఎస్టీ క్యాడర్లో ఉన్న ఒక్క పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే, ఎస్టీ జనరల్. ఇదేమో ఎస్సీ జనరల్, ఇదేమో ఎస్టీ జనరల్, ఇది ఓపెన్ కేటగిరీ జనరల్, ఒక్క పోస్టులు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, కర్నూలు జిల్లా ఫిజికల్ సైన్స్ 4 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఫిజిక్స్ 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 పోస్టులు చూస్తే ఇగోండి ఓపెన్లో 2 ఇచ్చాడు, 4ట్లో 2 ఓపెన్లో ఇచ్చాడు, ఉమెన్కి ఏం లేవు కాబట్టి 2 కూడా ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా బీసీఏ జనరల్ పోస్టు, ఉమెన్కి లేవు. ఇక ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, కర్నూలు జిల్లా ఎస్ఏ బయాలజికల్ సైన్సు 4 పోస్టులు ఉన్నాయి. ఓకే, ట్రైబల్ వెల్ఫేరు బయాలజీ 4 పోస్టులు. 4 పోస్టులు కూడా ఇందాకలాగే సేమ్, ఓపెన్ కేటగిరీలో 2 ఇచ్చాడు, 4 ఇస్తే 2 ఓపెన్లు ఇచ్చాడు, ఉమెన్కి ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇది ఓసీ జనరల్ పోస్టు. ఇక బీసీఏ క్యాడర్లో ఒకటి ఉంది, ఇది కూడా బీసీఏ జనరల్ పోస్టు, బీసీఏ జనరల్. ఇక ఎస్సీ గ్రూప్ 1లో ఒకటి ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1లో జనరల్ పోస్టు. ఓకే రైట్, అన్ని జనరల్ పోస్టులు ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇక కర్నూలు జిల్లా సోషల్ స్టడీస్, ఇదిగోండి ఎస్ఏ సోషల్ అనమాట. కర్నూలు ఎస్ఏ సోషల్లో 2 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో 2 పోస్టులు. ఇక్కడ చూస్తే ఆ 2 పోస్టులు ఒకటి ఓపెన్ కేటగిరీలో ఇచ్చాడు, ఇంకోటి ఎస్సీ గ్రూప్ 2లో ఇచ్చాడు. 2 కూడా ఆయా కేటగిరీలో ఓపెనే. ఇదిగోండి ఓసీ జనరల్ పోస్ట్ ఇది. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో ఇది కూడా జనరల్ పోస్టే, ఎందుకంటే ఉమెన్కి ప్రత్యేకంగా ఇవ్వలేదు కాబట్టి ఇక జనరల్ అంటే మేలు ఫీమేల్ ఎవరైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కర్నూలు జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఎస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 పోస్టులు ఇచ్చాడు. ఆశ్రమ పాఠశాలలో 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు, పీడీ పోస్టులు. ఈ 2 ఒకటేమో ఓపెన్ కేటగిరీలో ఇచ్చాడు, ఒకటేమో ఎస్సీ గ్రూప్ 1లో ఇచ్చాడు. 2 కూడా జనరల్ పోస్టులే, ఓసీ జనరల్ ఒకటి, అలాగే ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు ఒకటి, 2 కూడా జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గుంటూరు జిల్లా. నెక్స్ట్ గుంటూరు వచ్చిందండి. ఇక్కడి నుంచి మారిపోయినాయి అన్నీ. ఇక్కడి నుంచి మనం చూసి చెంచు స్కూల్స్, ఇవి కూడా ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటివే. ఇవి చెంచు స్కూల్స్ అనమాట. గుంటూరు జిల్లాలోను అలాగే ఇంకొక 2 జిల్లాల్లో ఈ స్కూల్స్ ఉన్నాయి, చెంచు స్కూల్స్. ఇక గుంటూరు జిల్లా ఎస్జిటి 7 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ ఈ స్కూల్స్లో 7 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి. ఇక్కడ చూడండి 7 స్కూల్స్లో 7 పోస్టుల్లో చూడండి, ఈ 7 పోస్టుల్లో ఎస్జిటి 7 పోస్టులు ఉన్నాయి కదా. ఇది గుంటూరు జిల్లాకు సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. గుంటూరు చెంచు స్కూల్స్ అంటే ఈ టైపు స్కూల్స్ ఉన్నాయి మన. ఇవి కూడా ట్రైబల్ ఏరియా, ట్రైబల్ పీపులే అక్కడ ఉండేది కాబట్టి వాళ్ళకి సెపరేట్గా ఆ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇట్లా 3-4 జిల్లాల్లో ఉన్నాయి ప్రత్యేకంగా. ఇప్పుడు వరకు అన్నీ మనం ఇప్పుడు చూసినవి అన్నీ కూడా కర్నూలు జిల్లా వరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు మనం ఏం చూసామంటే ఇప్పుడు దాకా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల చూసాం. ఇక మళ్ళీ స్పెషల్గా గుంటూరు, శ్రీకాకుళం, అలాగే ఇంకా శ్రీకాకుళం కాదు ప్రకాశం, గుంటూరు, ప్రకాశం, అలాగే కడప, ఈ 3 జిల్లాల్లో ఈ చెంచు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అది చూసుకోండి, వాళ్ళకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా. ఇగోండి ఓపెన్ ఇక్కడ ఎస్జిటి పోస్టులు, గుంటూరు జిల్లా చెంచు స్కూల్స్లో ఎస్జిటి పోస్టులు 7 ఉన్నాయి. 7లో ఓపెన్ కేటగిరీలో 3 ఇచ్చాడు. ఈ ఓపెన్లో ఇచ్చిన 3 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, ఓసీ ఉమెన్కి, కాబట్టి ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఓసీ ఉమెన్ అంటేనేమో ఉమెన్ కేటగిరీ ఎవరైనా, ఎస్సీలైనా, ఎస్టీ అయినా, బీసీ అయినా,
మరి ఓసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా ఓమెన్ అప్లై చేసుకోవచ్చు. ఓసీ ఓమెన్ అంటే. ఇక ఓసీ జనరల్ అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా, మరి అలాగే జెండర్తో కూడా సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓసీ జనరల్ అంటే. ఓకే. నెక్స్ట్ బీసీఏలో కూడా ఇక్కడ చూడండి ఉమెన్కి పోస్టులు ఏమి లేవు. బీసీఏలో ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా జనరల్, బీసీఏ జనరల్ పోస్టు. కాబట్టి బీసీలో మెన్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్ ఉంది, కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వాల. ఇది కూడా జనరల్. ఎస్సీ గ్రూప్ 1లో ఉన్న ఒక పోస్ట్ జనరల్ పోస్ట్. ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్ట్. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్ట్. ఎస్టీ జనరల్ అంటే ఎస్టీలో మేలు ఫిమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది గుంటూరు జిల్లాలో ఉన్న చెంచు స్కూల్స్లో మరి ఎస్జిటి పోస్టులు. నెక్స్ట్ దీంట్లో ప్రకాశం జిల్లా చూడండి, అది గుంటూరు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఇక్కడ ప్రకాశం జిల్లా మళ్ళీ. నెక్స్ట్ ఇదిగోండి ప్రకాశం జిల్లా ఎస్జిటి పోస్టులు. చెంచు స్కూల్స్ 7 పోస్టులు ఉన్నాయి ఇక్కడ కూడా. అక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ కూడా 7 ఉన్నాయి. ఇందులో చూస్తే ఇదిగోండి ఇక్కడ ఎలా ఇచ్చాడు, ఇదిగోండి 7 పోస్టులు ప్రకాశం జిల్లా ఇది. ఓకే. ఈ ప్రకాశం జిల్లా 7 ఎస్జిటి పోస్టులు, అన్ని ఎస్జిటి పోస్టులే ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఓపెన్ కేటగిరీలో 7 పోస్టులు 3 ఇచ్చాడు. ఈ 3లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 ఓసీ జనరల్ కేటగిరీ. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఈ ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఇది కూడా బీసీఏ జనరల్ పోస్టు. నెక్స్ట్ బీసీబీలో కూడా ఒకటి ఉంది, ఇది కూడా బీసీబీ జనరల్ పోస్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 ఎస్సీ జనరల్ పోస్టు. ఎస్టీ క్యాడర్లో ఒకటి ఉంది, ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్టు. ఓకే. నెక్స్ట్ గుంటూరు అయిపోయింది, ప్రకాశం అయిపోయింది. కర్నూలు జిల్లాలో కూడా చెంచు స్కూల్స్ ఉన్నాయి. ఇదిగోండి కర్నూలు ఎస్జిటి చెంచు స్కూల్స్ 4 ఉన్నాయండి ఎస్జిటి ఇక్కడ కర్నూలులో. ఇక్కడ కర్నూలులో చూసినట్టు ఇదిగోండి ఇక్కడ గమనించండి, ఈ 4 పోస్టులు 4 ఎస్జిటి పోస్టులు అన్నమాట. ఇక 4 ఎస్జిటి పోస్టులు కర్నూలు చెంచు స్కూల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి 4 పోస్టుల్లో 2 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. ఓపెన్లో ఇచ్చిన ఈ 2 పోస్టుల్లో ఒకటి ఉమెన్ కేటగిరీలో ఇచ్చాడు, అంటే ఓసీ ఉమెన్ ఇచ్చాడు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఇక్కడ ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ బీసీఏ క్యాడర్లో ఉన్న ఒక్క పోస్టు జనరల్ పోస్టు, బీసీఏ జనరల్. ఇక్కడ ఓపెన్లో ఒక పోస్టు ఉమెన్కి ఇచ్చాడు, 2 పోస్టులు ఉంటాయి, ఇంకొకటి ఉంది, ఆ ఒక్కటి ఓపెన్ ఓసీ జనరల్ అవుద్ది. ఇక్కడ బీసీఏలో ఒక పోస్ట్ ఉంది, అది బీసీఏ జనరల్, ఉమెన్కి లేదు. ఎస్సీ గ్రూప్ 1లో కూడా ఒకటి ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టే. ఎందుకని ఇక ఉమెన్కి ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద మనకి చూసినట్లయితే 12 జిల్లాలు, ఏదైతే 13 జిల్లాలు మనకు ఉన్నాయో శ్రీకాకుళం నుంచి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వరకు ఉన్నటువంటి ఈ జిల్లాల్లో మన ఇప్పుడు దాకా ఆశ్రమ పాఠశాలలు, అదే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు చూసాము. అలాగే మరి గుంటూరు, ప్రకాశము, అలాగే కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి చెంచు స్కూల్స్లో ఉన్న పాఠశాలలోని ఎస్జిటి పోస్టులు, ఉమెన్ మెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, లోకల్ నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసాం. ఓకే. ఈ వీడియో అందరికీ మాత్రం షేర్ చేయండి. తప్పనిసరిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.